ఛానల్. వీడియో స్టార్ట్ అవడానికి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా హ్యాపీ అయిపోతాం. ఆకాష్, స్ట్రైట్గా పడుకోమని చెప్తే పడుకుంటాను కదా, ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? అమ్మయ్యా, థ్యాంక్స్ సిడి, హెల్ప్ చేసినందుకు. ఇప్పుడు ఓకేనా? థ్యాంక్స్. బతికిపోయాను. ఆకాష్, చెప్పు. నిద్ర పట్టట్లేదు. నాకు కూడా. ఏ, నువ్వు రోజు టైంకే పడుకుంటావు కదా, నీకెందుకు నిద్ర పట్టట్లేదు? ఏమో. నేను ఈ రూమ్లో ఉండటం వల్ల? లేదు, అలా కాదు, నార్మల్గానే. సారీ. ఏంటి రివెంజా? నాకు నిజంగా వినిపించలేదు. సారీ చెప్తున్నాను, అంటే నా వల్ల ఇబ్బంది పడుతున్నావు కదా. ఓ, తాతయ్య ఉన్నాడానా? అలా ఏం కాదు, నాకు తెలుసు ఓసిడి ఉన్న వాళ్ళు అడ్జస్ట్ అవ్వడం కష్టమని. అంటే అయినా సరే అడ్జస్ట్ అవుతున్నావు కదా, అందుకు. అలా ఏం లేదు, నిన్ను నా లైఫ్ స్టైల్లోకి వెళ్ళడం కరెక్ట్ కాదు కదా. అబ్బో, పర్లేదు, బాగానే తెలుసుకున్నావే, సంతోషం. ఇప్పటికైనా అర్థం చేసుకున్నందుకు. అవును, నిన్నెప్పుడూ అడగలేదు, నీకేమైనా పాస్ట్ ఉందా? ఉంది. ఉందా? నీకు కూడా పాస్ట్ ఉంది కదా. నీకెలా తెలుసు? ఇందులో తెలియకపోవడానికి ఏముంది, నీకు నాకు అందరికీ ఉంటాయి కదా పాస్ట్లు ప్రెజెంట్లు. హే మెంటల్, నేను అంటుంది నీకు పాస్ట్లో లవ్లు ఏమైనా ఉన్నాయా అని. ఓ, అంటే పాస్ట్ లవ్ స్టోరీ ఉందా? ఇప్పుడు నీకెందుకు? అంటే నిద్ర పట్టట్లేదు కదా, ఏదో ఒకటి అడగాలని అడిగాను. ఇప్పుడు ఉన్నాడు అంటే బడికి పెళ్లి చేస్తావా? ఏంటి? చిల్, జస్ట్ జోక్ చేశాను అంతే. నాకేం పాస్ట్లు గట్రాలేం లేవు, కానీ క్రష్లు ఉన్నాయి. నీకేమైనా లవ్ స్టోరీ ఉందా? హలో. లవ్వా? ఏమో, ఎవరికి తెలుసు. నా పక్కన మనిషి నాతో పాటు ఒక రూమ్లో గంట కూడా ఉండలేడు, నాకు లవ్ ఏంటి? అదే కదా, నేను కూడా అదే అనుకున్నాను. అంటే నీ గురించి నువ్వే రియలైజ్ అవుతున్నావు కదా, అందుకే ఎగ్జైట్ అవుతున్నాను. అవుతావు, కట్టబెట్టారు కదా, తప్పట్లేదు. సేమ్ హియర్, ఎవరు ఫోర్స్ చేసేం చేసుకోలేదు. హలో, ఇక్కడేం దిక్కు లేకుండా చేసుకోలేదు. నీతో మాట్లాడాను చూడు, నాది తప్పు. సేమ్ హియర్. అవసరంగా మాట్లాడాను. ఏ కాన్వర్జేషన్ కూడా గొడవ లేకుండా పూర్తవ్వదు కదా మనది. ఎగ్జాక్ట్లీ. తాతయ్య చెప్పినట్టు మరీ మనం చిన్నపిల్లల్లో గొడవ పడుతున్నాం. ఈసారి నుంచి కొంచెం మెచ్యూర్గా గొడవ పడదాం.
ఆఫీస్కి వెళ్ళాలి. హా, నేను కూడా. గుడ్ నైట్. రాత్రి అంతా నిద్రలేనట్టుందిగా. అవును తాతయ్య. నీకెలా తెలుసు? నాకు తెలుసులేరా. నువ్వు అనుకుంటున్నట్టు ఏం లేదులే. తెలుసులేబోయ్, నా దగ్గర దాపరకాలు ఎందుకు? నిజం తాతయ్య, రాత్రంతా మాట్లాడుకున్నాం అంతే, నిద్ర కూడా పట్టలేదు. అయితే నిన్న నైటు ఏమీ లేదా? చిలక్కి చెప్పినట్టు చెప్పి పంపిస్తే నువ్వు చేసింది ఇదా? తాతయ్య, ఇది మీ కాలంలా కాదు మొగుడేం చేసినా ఒప్పుకోవడానికి. అయినా అవతల మనిషి ఇష్టాలు తెలుసుకుని ప్రొసీడ్ అవ్వాలి. అందుకే కదరా చిట్కాలు చెప్పింది. అయినా నీ భార్యే కదా. నీ తొందర వల్ల భార్య అవ్వాల్సి వచ్చింది. యాక్చువల్గా అక్కడేం ఫీలింగ్స్ లేవు. సర్లే, అన్నిటికీ నా మీదకే తీసుకొస్తావు. ఏదో సంతోషంగా ఉంటారనుకుంటే. నువ్వు సంతోషంగానే ఉన్నావు, మేం లేవు. ఇలా అయితే నా మునిమానవన్నీ ఎత్తుకునేది ఎప్పుడో. ఇదిగో, కొత్త కొత్త కోరికలు బయట పెట్టకు. పాత కోరికలు ఇంకా సెట్ అవ్వలేదు. నాకు కొంచెం గ్యాప్ ఇవ్వు. గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్ అమ్మా. నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్తాను. తాతయ్యతో కొంచెం టైం స్పెండ్ చేద్దామని. తాతయ్య, 5 minutes టీ పెట్టేస్తాను. సరే అమ్మా. ఆకాష్, నువ్వు కూడా టీ తాగుతావా? అరే, నిన్నేరా అడిగేది. ఏదైనా ఓకే. సరే. ఏంట్రా అలా స్తంభంలో ఉండిపోయావు? ఫస్ట్ టైం. ఏంటి? అవని నాకు మర్యాద ఇచ్చి టీ పెట్టిస్తా అన్నది. అందుకే కొంచెం షాక్లో ఉన్నాను. ఇంకా టీ దగ్గరే ఉన్నావంటే ఇంకెప్పుడున్నా బాధ తీరుస్తావురా. ఎక్కడికి వెళ్ళినా డిస్కషన్ అక్కడికే తీసుకొస్తావు కదా. నాకైతే ఎప్పుడు మారుతావురా నీ ఓసిడి నువ్వుని. ఇదేంటి, అత్తయ్య నాకు కాల్ చేస్తుంది. హలో అత్తయ్య. అమ్మా అవని, బాగున్నారా అత్తయ్య? బావున్నా అమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను అత్తయ్య. మీ తాతయ్య బాగున్నారా? బాగున్నారు. ఏమైనా చాదస్తంతో ఇబ్బంది పెడుతున్నారా? లేదు లేదు, అలా ఏం లేదు. ఎలా ఉంది నీ పెళ్లి లైఫ్? ఇప్పటికైతే అంతా బాగానే ఉంది. నాకు తెలుసు ఆకాష్తో ఏ ప్రాబ్లం ఉండదని. అయ్యో, అలా ఏం లేదు. 26 సంవత్సరాలు వాడిని పెంచాను. వాడి ఇబ్బంది పెడతాడంటే నేను నమ్మను. నాకు కొత్త కదా, అలవాటు అవడానికి కొంచెం టైం పడుతుంది. ప్రతి విషయానికి నువ్వు సర్దుకోవాల్సిన అవసరం లేదు. ఏమున్నా నాతో చెప్పు, నేను చూసుకుంటాను. సీరియస్గానే చెప్తున్నావని, నీ అత్తయ్య నీ పార్టీని. సరే అత్తయ్య. అన్నీ అడావిడిగా జరిగిపోయాయని తెలుసు, కానీ అన్నీ సవ్యంగా జరిగాయి అనుకుంటున్నా. నీకేం ఇబ్బంది వచ్చినా నాతో షేర్ చేసుకో, సరేనా? ఇద్దరు మీకు మీరే సెట్ అవ్వరు అనుకుంటారు, కానీ ఇద్దరు పజిల్లో పక్క పీస్ లాగా చూడ్డానికి ఒకేలాగా ఉంటారు. కానీ ఆ రెండు కలిస్తేనే ఒక బొమ్మ అవుతుంది అవని. ఇప్పుడు అలా ఏం లేదులే అత్తయ్య, అంతా బాగానే ఉన్నాం. అదే నిజమైతే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు. సర్లే, ఈ సోదంతా ఎందుకులే, కానీ ఏదో పని చేస్తున్నట్టున్నావు. కానీ అలా ఏం లేదు అత్తయ్య, మీరు ఏ టైంలో అయినా ఏం అవసరం ఉన్నా నాకు కాల్ చేయండి. ఈ మాట చాలమ్మా. సరే మరి, ఉంటాను. సరే, బాయ్ అత్తయ్య. ఇలాంటి అత్తయ్యలు అందరికీ ఉంటే ఏ కోడలు కూడా అస్సలు ఇబ్బంది పడదు. ఎంతైనా మన లక్కీలే. అదే వేరే వాళ్ళని చేసుకుని ఉంటే అమ్మో, అప్పుడు ఇంట్లో మనుషులా కాకుండా పని మనుషులా ఉండేదాన్ని.
వీడు మళ్ళీ వచ్చి ఎప్పుడెప్పుడు ఇంటికి పిలుస్తానా అని చూస్తాడు. ఒక మాట అవనిని అడిగేద్దాం. హలో అవని, చెప్పు ఆకాష్. ఏం చేస్తున్నావు? వీడేంటి కొత్తగా అడుగుతున్నాడు? హలో, ఉన్నావా? అన్నాను. ఏం లేదు, ఇప్పుడే అత్తయ్య ఫోన్ చేస్తే మాట్లాడాను. ఎవరు? మా అమ్మనా? కాదు, మా అత్తయ్య. రెండూ ఒకటే కదా. ఏమంటుంది? అవన్నీ సీక్రెట్స్. అబ్బో, అయినా నీకెందుకు చేసింది మా అమ్మ? నువ్వు ఎలాగో కాల్ చేసి మంచి చెడు అడగట్లేదంట కదా, అందుకే నాకు కాల్ చేశారు. ఇంతకీ నువ్వెందుకు కాల్ చేసావు? అది ఒక చిన్న రిక్వెస్ట్. ఓ, రిక్వెస్టా? ఇదిగో, అడ్వాంటేజ్ తీసుకోవాలని ట్రై చేయకు. ముందు మ్యాటర్ చెప్పు, అడ్వాంటేజ్ తీసుకోవాలో లేదో తను ఎక్సైట్ అవుతాను. మా ఆఫీస్ కొలీగ్స్ పెళ్ళికి కూడా పిలవలేదు అని ఇంటికి పిలిచి ట్రీట్ ఇవ్వమంటున్నారు. సో వాళ్ళని రేపు ఇంటికి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు పిలు, నాకేం ప్రాబ్లం లేదు. అంటే ఫుడ్? నా వంటకు పేర్లు పెట్టావు కదా, నాకని వంటలేని రావు. మ్యాక్స్ రైస్ కుక్కర్లో రైస్ పెడతాను. ఇప్పుడిప్పుడే యూట్యూబ్లో చూసి దాల్ కుక్ చేస్తున్నాను. మిగతా అంటే కష్టమే. సరేలే, ఏదో ఒకటి ఆర్డర్ చేసి మేనేజ్ చేద్దాం. ఇంకో విషయం. ఏంటి? మనం యాక్చువల్ హస్బెండ్ అండ్ వైఫ్గా నడుచుకోవాలి, గొడవేం పడకుండా. నేను బాగానే ఉంటున్నాను, నువ్వే. నన్ను అనే ముందు ఫస్ట్ నువ్వు చూడు మళ్ళీ స్టార్ట్ చేసావు. సరే సరే, ఓకే, సారీ. చెప్పు, ఏం చేయాలి? ఏం చేస్తావు? ఏదో అడ్వాంటేజ్ అన్నావు కదా, దీని బదులుగా ఏం కావాలి? హోల్డ్లో పెట్టు, అవసరమైనప్పుడు నేనే ఆలోచించి చెప్తా. సరే మరి, వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తున్నాను. ఓకే, బాయ్. బాయ్. హాయ్ రాజ్. హాయ్ ఆకాష్. ఎప్పుడు నేను ఆర్టిస్ట్ దగ్గరికి వచ్చేవాడిని, ఈసారి నువ్వు వచ్చావు. ఎప్పుడు అడుగుతుంటావు కదా ఇంటికి పిలవవా అని. రేపు మా ఇంటికి వచ్చేసే, మా వైఫ్ చేత వంట తిందు కానీ. ఈ లైఫ్లో పిలవు అనుకున్నా, అట్లీస్ట్ పిలిచావు, వస్తా. నేను బిందు అండ్ మిగతా వాళ్ళని కూడా పిలవాలి, వస్తాను. ఆకాష్, మీ వైఫ్తో మంచి నాన్ వెజ్ ఫుడ్ వండిపి రెస్టారెంట్లో తిని తిని నాలుక చచ్చిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం అవని? ఏం చేద్దామంటే, నాకైతే అన్ని వంటలేని రావు బాబు. వచ్చింది వండమంటే వండుతా. నాకు కూడా అన్నీ రావు. వాళ్ళేమో ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేస్తారు. ఆర్డర్ పెడితే వాడు కనిపెట్టేస్తాడు. ఏం చేయాలి? బొక్కలే, వాడికి ఏం తెలుస్తుంది? ఏదో ఒకటి ఆర్డర్ పెట్టి సర్దేద్దాం. వాడి గురించి నీకు తెలీదు. ఏ చిన్న తేడా వచ్చినా ఆఫీస్ అంతా పెంట పెంట చేస్తాడు. రోజు ఆ విషయంలో గెలుకుతూ ఉంటాడు. నువ్వు టెన్షన్ పడకు, ఏదో ఒకటి చేద్దాంలే. ఇక్కడేమో టైం అయిపోతుంది, ఏదో ఒకటి చేయాలి. పోనీ వాళ్ళని రావద్దని చెప్పనా? బాగోదేమో. నేను మూసుకుని ఉండొచ్చు కదా. మా వైఫ్ చేత వంట బాగుంటుందని ఓ బిల్డప్ ఇచ్చాను. ఏంట్రా కాలుగాలిన పిల్ల అలా తిరుగుతున్నావు? వాళ్ళ ఆఫీస్లో కొలీగ్స్ వస్తున్నారంట తాతయ్య. వాళ్ళ ముందు వంట గట్టిగా చేపిస్తానని బిల్డప్ ఇచ్చాడంట. నాకేమో అన్ని వంటలు రావు. నువ్వు చేసింది తినే దురదృష్టం వాళ్ళకెందుకులే అమ్మా. తాతయ్య, నేను ఇక్కడ ఏం చేయాలో అర్థం కాక సస్తుంటే మీరిద్దరు జోకులు వేసుకుంటున్నారా? ఏమన్నా ఏం చేస్తాం, ఉన్నాయిగా యాప్లు, వాటిల్లో బుక్ చేసేసాయి. అబ్బా, వచ్చాడండి యుగ పురుషుడు. మాకు తెలియదు మరి అలా చేయాలని. అక్కడ వాడు క్లియర్గా చెప్పాడు తాతయ్య, వాడికి ఇంటి స్టైల్ నాన్ వెజ్ కావాలని. చూస్తే మీరు ఇంకా రెడీ అవ్వలేనట్టుంది. మీరు వెళ్ళి రెడీ అవ్వండి, ఆ వంట నేను చూసుకుంటా. తాతయ్య,
నీకు వంట చేయడం వచ్చా? నువ్వు నలభీమ పాకం విన్నావా? మహాభారతంలో విన్నాను. ఇప్పుడు కల్లారా చూస్తారు. హా? మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాగా. ఓ, తాతయ్య దెబ్బేవు కదా. పోరా, నేను చూసుకుంటాగా. ఆకాష్ ట్రస్ట్ తాతయ్య. సరే. ఆకాష్ నేను రెడీ. ఏంటిది? కొత్త టీషర్ట్. ఏదైనా మంచిది వేసుకోవచ్చు కదా, డ్రెస్ లాంటిది. నా దగ్గర పార్టీ వేర్, క్యాజువల్ వేర్, నైట్ వేర్ తప్ప ఏం లేవు. రోజుకు ఒక 10 ఆర్డర్లు వస్తున్నాయి ఇంటికి. అవన్నీ క్యాజువల్ వేర్ అండ్ నైట్ వేర్. ఒక మాట ముందే చెప్పింటే సల్వారో కుర్తియో షాపింగ్కి వెళ్ళే వాళ్ళం కదా. ఇంకేం లేవా? స్మెల్ అదిరింది. తాతయ్య వంట అదరగొట్టేశాడు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నీ దగ్గర ట్రెడిషనల్ లాంటిది ఏం లేవా? ఒక్క శారీ ఉండాలనుకుంటా. అమ్మయ్యా, బతికించో. ఈ ఒక్కసారికి అది కట్టుకుంటావా? సరే, ఓకే. ఏంటి వెళ్ళి 1/2 అవర్ అయింది, ఇంకా రెడీ అవ్వలేదు? వంటలు రెడీరా? మీరు రెడీయా? నేను రెడీగానే ఉన్నాను. మీ మనవరాలే ఇంకా రాలేదు. ఏం చేస్తుందో ఏమో. ఫస్ట్ మీరు శారీ తీసుకొని మీకు ఎంత లెంత్ కావాలో చూసి. అవని, అవని రెడీయా? అవని కళ్ళు మూసుకో. ఆకాష్ కళ్ళు మూసుకో. సారీ సారీ. ఏంటి లేటు? నాకు చీర కట్టుకోవడం రావట్లేదు, అందుకే యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నాను. అవుతుందా ఇవాళ? అందుకే నేను టీషర్ట్ జీన్స్ వేసుకుంటా అన్నాను. సరే సరే కానివ్వు. అయినా చీర కట్టుకోవడం ఈజీయే కదా. అబ్బా, అంత ఈజీ ఏం కాదు. హలో, పంచ కట్టుకోవడం చీర కట్టుకోవడం రెండు ఆల్మోస్ట్ సేమే. ఈజీ అయితే నువ్వే వచ్చి హెల్ప్ చేయి. హే, ఏం చేస్తున్నావు? కళ్ళు మూసుకుని నేను హెల్ప్ చేయలేను. సరే.